ఓహో ఏమత్తమ్మా ఈడొచ్చేసిండావు? ఓ అప్పి రారా. ఎన్నాళ్ళైరా నేను చూసి. ఎట్లుండవరా, బాగుండవా? నేను బాగుండానత్తమ్మో, మీరంతా ఎట్లుండరా? మామ రాలేదా? మీ మామ రాలేదప్పో, నేను ఒకటే వచ్చిండాను. సరే అమ్మెందా? మీ అమ్మ లోపలుంది, కాపీ పెట్టుకొని వస్తానని పోయింది. రాకుకరా. ఏం కొడాలా, ఎట్లుండవా? నేను బాగుండాను. నువ్వు నాకు ఏం తెస్తే ఊరిని ఇంకా కాదు. మా అబ్బా మా అమ్మకేనే పండ్లుని దొంగతనంగా చేసుకొని వచ్చి ఇచ్చిండాను తినేకి. ఈ పొడుసుకి ఏం తీసుకొని వస్తున్నాపా? నీకేం కావాలా చెప్పమ్మా, తీసుకొని వస్తానా. ఏం కావాలా బంగారం నీకే? బంగారం అంట. ఏం బంగారు తీసిస్తావా నువ్వు? పర్వాలేదు, ఈ బిడ్డ నువ్వు భలే జోరుగానే ఉంది. అయ్యా నా కోడలప్ప, బంగారం తానే. నా కొడుకు పెండ్లైతావు కదా, అప్పుడు తీసిస్తాను. ఇడి ఏమే నీ కొడుక్కి నేను పెండ్లవన్నా? ఇంకేమే మీ అమ్మ అవుతుందా? యమునా, దీనికి సలే చెప్తాను. ఈ ఆటలో ఏమి పెట్టదమ్మా అనేసి ఎంత ఈడ పెట్టుకుంది చూడి. ఆ బకెట్ ఎంత ఈడ పెట్టుకొని ఉంది. ఏమి ఇంటి వాకు దగ్గర ఇట్లా పెట్టుకోనేదే? బొమ్మక్క నువ్వు ఈడొచ్చిండవా? ఏడకు పోయింటే బొద్దిని ఇంకా. అయ్యా మంచకింటికి పోయింటిరా నువ్వు. అరే రామ పైన కూకో. అయ్యా పొమ్మ ఎవరు కూకుంటారు దానిపైన? అది చూడే, అది దానిపైన కూకుంటానే దిగులైతుంది నాకు. ఏడ పొడిగిడతాను అనేసి ఏమంటానో ఆ నేల సరి చూడి ఆరాంగా కూకొనొచ్చు. నేను మీ అబ్బు ఉండలేదు ఇంట్లో, ఏమైనా ఈడ ఉంటాడేమో అనేసి వస్తే చూస్తే ఏడిపోయినా ఏమప్ప. అవో తాత ఇంటి దగ్గర కూకొని ఉండాడు. అవునా? నేనేమో ఈడేమో నా భోజనానికి వచ్చిండాడేమో అనేసి వస్తుంది పుడుకోనట్లే. అడ్డుమే నువ్వు ఈడు కూకొని ఉండవా? ఇంటి దగ్గర పోయేసి వస్తుంది నేను. నిన్ను పుడుకొని నేను ఈడొచ్చింటి ఏడకపోయింటివి. అదేం పని నేను అంగడి దగ్గర నీకే? అయ్యో నేను మగోడు, నాకు పని ఉంటుంది, పోతా ఉంటాను వస్తా ఉంటాను. నీకేమి ఇప్పుడు? అదేం పని అంటేనే నేను అడుగుతా ఉండేది నీకు. ఏ అట్లంతా చెప్పాక ఎలా నువ్వు ఊరికే ఉండి నువ్వు ఎంత కాడలేడా? ఆ బిడ్డ లోపల పోయింది కాపీ చేసుకొని వచ్చాకే. అమ్మా యమునా, అప్పను అమ్మ వచ్చినారు, అట్లా వాడికి చేసిడి. బిడ్లు వచ్చిండారు. నువ్వు అక్కో ఇంటిచ్చే దానికే చేస్తా ఉంటాను వాడికిను. సరమ్మా. ఇదేం రత్ని నీదే? మధ్యాహ్నం పుట్లో కాపీ తాగేదే? ఎవరు నేర్పిస్తుంది నీకు ఈ బుద్ధి? తెలుస్తుంది ఎవరు నేర్పిస్తారనేసి. కూకొని ఉంది కదా డుమ్మి, ఇదే నేర్పిస్తుంది, ఇంకెవరు నేర్పిస్తారు నీకే? సుడి సుడి డుమ్మి డుమ్మి అనొద్దు నన్ను. నాకు కోపం వచ్చేస్తే అంతే, మిటికి తినేది ఎడిసిస్తాను మిటికి. నేను ఇట్లుండేసరికి తనే నువ్వు పెళ్ళయింది. లే 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 మీ అబ్బింట్లా ఉండేటప్పుడు ఇంత కట్టున్నట్లుంటివి. నా ఇల్లుకి వచ్చి తిని 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 పొంది పొంది అయ్యట్లా అయ్యిండవు పో. నేను పెండ్లు అయినప్పుడు ఎట్లుంటివి నువ్వు? సన్నగా స్లిమ్గా ఉంటుంది. దాన్ని చూసి పెండ్లు అయింది నిన్ని. ఇప్పుడు చూడి డ్రమ్ము ఉన్నట్లుండవు. అమ్మన్నే నువ్వు నా ఇంట్లో ఉండేది, నువ్వు పోవాలా, నేను కాదు. పోయేట్లుంటే నేను కక్కుండేళ్ళు ఏం నువ్వు చేసి పెట్టినట్లా? పోవేలేసే. మైనా కొడుకు నువ్వు. నన్ను పెళ్ళి అయ్యేటప్పుడు నాకు ఇష్టమే ఉండలేదు. మా అమ్మ ఉంది కదా, అది చేసింది. నువ్వు వచ్చి మా అమ్మ దగ్గర అక్క అక్క మీ కూతురుని చేసుకుంటానక్క అంటే అప్పుడు తెలియదా డ్రమ్మనిసే. నువ్వు సుళ్ళంతా చెప్పదు. మీ అబ్బు ఉంటాడు కదా, వాడు వచ్చేసి నా కాలు పెట్టుకొనే, అయ్యో అయ్యో నా కూతురు పెండ్లు అయితలేదే, ఎవరును నువ్వే పెండ్లు చేసుకోపా అనేసి నా వచ్చి నా కాలు పడే దానికే చేసుకుంటుని అంతే. అదెంతో సుళ్ళు చెప్తావప్ప నువ్వు. మా అబ్బ వచ్చేసి నీ కలపడినా, నువ్వు వచ్చేసి మా అప్ప కాలు పట్టింది. మావయ్య చేసుకుంటాను నీ కూతురు నీయే బాగా చూసుకుంటాను అనేసి. మా అప్ప కాదు. చాలు ఇంకా బిడ్డలందరూ ఉండరు ఈడే. నువ్వు చెప్పేటప్పుడు బిడ్లు ఉండలేదు, నేను చెప్పేటప్పుడు బిడ్లు ఉండరు. బల్నా కొడుకు నువ్వు. మధ్యాహ్నం పుట్లు ఎవరు కాపీ తాగుతావు అనేసి నువ్వే నిక్తా ఉండవు ఫస్ట్. నీకు క్యాలే? నన్ను చూస్తేనే వెళ్తుంది కదా నీకే. ఏమన్నా ఒక అంటానే ఉంటుంది. ఆయిల్కి పోతే ఆ ఇంట్లోనూ ఇట్లాడుతుంది. ఒక తట్టు పడేట్లు లేదు, ఒక గలాస్ పడేట్లు లేదు. అయ్యా అనిస్తుంది అట్లే. ఏం నీకు నన్ను చూస్తే అంతమంట నీకే?
నేను చూస్తే కాదు నువ్వు ఆడే మాటలకు మండుకోపోయేది నాకు. ఏం చేస్తావో తిని తిని ఆంకారం అట్లా ఉంది నీకు. మీ అబ్బ ఇంట్లో ఉండేటప్పుడు తిన గతి లేదు మీకు. గతిలేని ముండ్లో మీరు నా ఇల్లుకొచ్చేసి ఇంత మాట్లాడతారు కదా. సుడి సుడే, నువ్వు మా అబ్బిల్కంత నువ్వు రావద్దు. మూసుకొని నీది ఎంత ఉందని చూసుకో. మీ అబ్బిల్కి వచ్చాక మీ అబ్బ ఒక ఇల్లు కూడా కట్టిపోయలేదా? బొళి నా కొడుకువాడురా. ఏమి అప్పుడెంతా పెండ్లు చేసుకొని వస్తే అల్లుడికి ఏమో ఒక బంగారు చైనో ఒక గాడీనో ఏమో ఇప్పిస్తూ ఉంట్రి. లేకపోతే ఏమైనా షేనో ఏమైనా రాసిస్తూ ఉంట్రి. దీనికా ఏమీ లేదు. ఒక దానికే ఒక జొత్తు కమ్మి లేదు వాళ్ళు. ఇంకేం చేస్తావో? వీళ్ళప్పుండాడే పోలే నా చత్రి నా కొడుకు వాడు. ఎంత దుడిస్తేనే పెట్టుకొని వెళ్దేవాడు. ఎంత ఆడబిడ్లకు పెడతా ఉండేవాడు రా. పాప మా అక్క ఉండాల్సి ఉండే. అయ్యో మా అక్క ఉండింటే బాగుండేది. మీ అబ్బేమైనా ఉండాల్సి ఉండే. లేయి మీ అబ్బు ఉండాల్సి ఉండే. గుండ్రా ఎత్తి వాళ్ళ తలపైన ఒగ్గే ఏటనుకో పోయిస్తూ ఉండేవాడు. ఏం నాకు ఎంత మోసం చేసిండాడు వాడు. అయ్యో అయ్యో నా ఆడబిడ్డ సైలెంట్ పోవు. ఒక మాట్లాడేది నా ఆడబిడ్డ అంత సైలెంటు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటే బొలే మర్యాద ఇస్తుందా పోవు. బొలే మర్యాద ఇస్తుంది. చూస్తే నాకే హే నీదంతుందో అంత చూసుకోరు రే అంటుంది. ఇంకెంత ఉండాలి అది ఇంకే అహంకారమో. ఏం మాట్లాడతావా? మాట్లాడినవా? ఇప్పుడేం మాట్లాడేదో? ఏం తాకొని వచ్చిండవా? కండోళ్ళు సార్ తాకపోతే నీకుండే కయ్యలదు కదా. లోపర్ నాకు కొడితే ఏం రా నీకు వచ్చిండేది? దీనికి నిజం ఏమైనా చెప్పిస్తే ఇట్లు చెప్పిస్తుంది. తక్క నచ్చిండవా? మీ అబ్బిస్తాడా? మీ అబ్బిస్తాడేమి లే. మీ అబ్బిచ్చిండది ఒకటే గుండ్రాయి ఉన్నట్టు ఉండవు కదా. నీ నొక్కి ఇచ్చిండాడు అంతేవాడు. చాలా మాట్లాడొద్దప్ప నువ్వు ఇట్లే చేస్తా ఉంటే ఉండేలేదు. నేను చూసుకొని ఉండు, పోయిస్తాను అట్లే అన్నిటికీ. నీ అమ్మ పోతాను అంటనే ఉంటావు. పోయిండవేమి నువ్వు? చెప్పు. నీ మనసు ముడుకొని చెప్పిడమ్మా. పోయిండవా నువ్వు ఒక దినానా? మా అప్పు కొట్టాల ఫస్ట్. నేను ఆపొద్దే చెప్పని. వీడు మకం చూస్తా ఉంటే నాకు అయ్యలేదు. వీని చేసుకునేది నేను అంటుని. మా అమ్మ ఉందే అయ్యా ఏమి అయ్యాలు చేసుకోవేలే, నా తమ్ముడు బాగా చూసుకుంటాడు అనే ఇట్లే చూసుకుంటా ఉండేది నువ్వు. ఓహోహోహో అమ్మా, నువ్వు ఫస్ట్ కట్టున్నట్లుంటివి, ఇప్పుడు డ్రమ్ అయిండవు. ఇంత చాలా బాగా చూసుకునేది. ఇంకా ఏమన్నా నేను బాగా చూసుకొని ఇస్తే అంతే మిటికి సింటాక్స్ అయ్యిస్తావా మిటికి? నువ్వేమన్నా చెప్పేసి చూస్తే అనుకోనా ఎందును పాపము ఇది ఏమి పనిచేసేది, ఊరికే కూకొని తింటుందనేసి. ఓహోహో నువ్వు నిలుచుకొని తింటావా? అట్లయితే కూకొని తినేలేదు నువ్వు. పాపము నిలుచుకొని తింటావు ఉండు. నేను అప్పుడు ఇంకా చూసుకునే ఉండాను. ఎంత మాట్లాడుతూ ఉండవు నువ్వు? డ్రమ్ అంట సింటాక్స్ అంతా ఏం కూకొని తినిపెడతా ఉండవా నువ్వు? ఏమన్నా పని చేసేస్తానే నువ్వు ఒక తుత్తేసేదే. ఏమన్నా ఊరికేసిస్తావా నువ్వు? అప్పుడు ఇంకా చూస్తానే ఉండను. మా ఎప్పంటికి ఎంత వస్తా ఉండవు. మా ఎప్పేం చేసిండండి నీకే? చూస్తానే ఉండను. నువ్వు ఇట్లా చేసుకొని ఉండు, నేను నీకు డైవర్స్ ఇస్తాను. చూసుకొని ఉండు. ఏ పల్లె చాలీ హ్యాపీ చాలీ ఏ డింగుచుకో డింగ్ 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 డంకనక మై డియర్ డుమ్మి ఇస్తుంది డైవర్స్. నేనైతే ఫుల్కసు హ్యాపీ. అమ్మా నాకే ఫ్రీడమ్. నేను లేకపోతే నువ్వు బాగుంటావు కదా. అట్లయితే పోతే నీడప్ప, నేను ఇప్పతే పోయిస్తా నీడి. మా ఏమైందా మనకి? ఊరికే ఉండమమ్మా. మీరు ఏమమ్మా పప్ప
వయసు అయిందేనో ఇంకా చిన్నబిడ్ల ತರ ఆడతారు. పోతాను ఇడప్ప ఆయా వయసు వస్తాను కాదు పోతాను. బాగుండండి ఇద్దరు బాగుండండి మీరే, నేనే పోతాను. ఊబా నేను ఉడుస్తుంటానా నేను నేనేమో తమాషకు అట్లా ఆడుతున్నాము. నేను ఉడిసేలేదమ్మో నేను. నువ్వు కావాలా నాకు డమ్మే, నువ్వు కావాలా నాకు. నేను ఇడిసేలేదు నేను. నన్ను ఇడిసిపోతావమ్మా నువ్వు? చెప్పు, నన్ను ఇడిసిపోతావా నువ్వు? ఊరికే ఉండమ్మో నువ్వు. నువ్వు ఇట్లా ఆడతావు కదా, దానికే నాకు మండుకోపోయేది. ఎప్పుడు చూస్తాను అరుచుకుంటానే ఉంటుంది. ఏం ప్రీతిని ఇంకా మాట్లాడతాము, ఏమీ లేదు దీనికి గుమ్ముడికి. సరే పదప్ప సామి, ఫస్ట్ భోజనం చేస్తాం పద. నేను ఇంకా తినలేదేం లేదు. అదేం తిన్నిందా ఏమో, పద తింటాము. నేత రామ అట్లే పోతావా? ఏ రత్ని ఎప్పుడు వస్తావే నువ్వు? ఇప్పుడే వస్తావా ఏమిటి కామిడికి వస్తావా? ఇంట్లో భోజనం చేసి పెట్టింది అది వంటేసి రాండా ఎదిరిపోతావా? వస్తావేమా ఏమన్నా నువ్వునా? రా అట్లా తినేసి వస్తువు. లేదత్తమ్మో ఇంట్లో ఎంత చేసిండాను, బిడ్డలు వస్తే తొడకపోండ, వాళ్ళే అట్లే తినేసి వస్తారు ఉడుకుడుక. అవునా, అట్లయితే నువ్వు ఈడ తినట్లుంటే తినుకో. ఏ గౌరియా పదవే, ఏ సూర్య పద ఇంటికి. అత్తమ్మ సంగటి చేసి పెట్టింది ఉడుకుడుక తినుకొని వస్తావు పద. ఏమి ఇంకా మక్కం చూసుకొని ఉండవే, పదరా సామి. అది ఏం అరుచుకుంటుందో అదేమో తెలీదు కానీ అది అరుచుకుంటూ అట్లా నోరు మీద కొట్టాలనిపిస్తుంది నాకు. అదేం అరుచుకుంటావే నువ్వు? క్లీన్గా నిదానంగా ఆరాంగా మాట్లాడు. చూడే రామ్మా పోతాము తింటాము. ఇది ఎట్లుంది? ఏ పదరా సామె తింటా పదా. అది ఎవరు నేర్పిస్తారా నీకే? హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లా వీడియో ఎట్లుంది అనేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. అట్లా మీ తాత మీ అవ్వ ఏమైనా ఇట్లా గొడవ చేసుకుంటా ఉండరా? మా తాతది మా యవ్వది గొడవ ఎంత ఉండిందో చూడండి. మా యవ్వ మా తాతకు తిట్టేది, మా తాత మా యవ్వకు తిట్టేది. మీ ఇంట్లోనే ఎట్లా ఉంటుంది అనేసి కమెంట్ చేయండి.